ఎత్తులు పై ఎత్తులే ప్రస్తుతం ఇక రాబోయే 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకి అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే తీసుకెళ్తుందో జగన్ ప్రభుత్వం అంటూ అందులో అధికారుల్ని వాడటం తప్పు అంటూ ఆ మధ్యన హైకోర్టుకి వెళ్ళింది తెలుగుదేశం పార్టీ. అయితే దాన్ని తోసిపుచ్చింది కోర్టు. ఏ ప్రభుత్వం తను చేసుకునేది చెప్పుకుంటే తప్పేంటి అంటూ కోర్టు కొట్టేసింది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం కాకుండా ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళారు ప్రస్తుతం తెలుగుదేశం నేతలు. భారతీయ జనతా పార్టీనేమో దొంగ ఓట్లకు సంబంధించి వెళ్ళింది. సరే, ఈ రెండు పక్కన పెడితే ఇప్పుడు వైసీపీ కొత్తగా కాన్సెప్ట్ మన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన పాయింట్, ఆ తర్వాత ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎన్నికల సంఘానికి ఇచ్చినటువంటిది రివర్స్ కంప్లైంట్. ఎట్లాగా అంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి గడప గడపకి వెళ్ళి తీసుకొస్తున్నటువంటి డేటా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి డేటా అంటూ రివర్స్ కంప్లైంట్ ఇచ్చారు. ఓటర్ ప్రొఫైల్ సర్వే పేరిట అభ్యంతరకర ప్రశ్నలు వేస్తున్నారంటూ సిఈసికి ఫిర్యాదు ఇచ్చారు. ఇందులో ఓటర్లకి కులమేంటని అడగడం పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్కి విరుద్ధమని, ఓటర్ పొలిటికల్ ప్రిఫరెన్స్ ఏంటని అడిగే హక్కు ఆయనకి ఎవరిచ్చారంటూ ఓటర్ ప్రొఫైల్ సర్వే పేరిట అభ్యంతరకర ప్రశ్నలు వేస్తున్నారంటూ ఇప్పుడు తాజాగా ఎదురు కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. అసలు ఎన్నికల సంఘం ఇవి పట్టించుకుంటుందా అంటే నథింగ్, ఊరికినే ఇవన్నీ రిప్రజెంటేషన్ తీసుకుని పక్కన పడేస్తుంటుంది.